అవును దామినే, మీ వాళ్ళకి నేను నచ్చకపోయినా నాకు మాత్రం మీ కుటుంబం కావాలని, నేను మీలో ఒకటిగా కలవాలని ఉండదా? మనం ఇప్పుడు సరైన నిర్ణయం తీసుకుంటేనే మన ప్రేమకు లైఫ్ ఉంటుంది, లేదంటే ఈ ప్రాణం కూడా మిగలదు. సరే, ఇప్పుడు నేనేం చేయాలి? రేపే నీకు సుందరానికి గుళ్ళో పెళ్ళి. వచ్చేసాయి. ఆలోచిస్తే కాదు దామిని, అడుగు వేస్తేనే గమ్యం చేరుకునేది. ఆమె అట్నే వచ్చేటప్పుడు కొంచెం డబ్బు, గోల్డ్ ఏదో ఒకటి పట్టరామే, ఖర్చులు కావాలి కదా. ఆ, ఆ, ఏంటి, ఏమైంది అలా ఏడుస్తున్నావు? నా వల్ల కావడం లేదు అత్తయ్య గారు. ఊరందరి మధ్య మీరు అలా అవమానపడటం తలుచుకుంటే కొండకి చాలా కష్టంగా ఉంది. మేమందరం మీతో ఉండి కూడా మీకు జరుగుతున్న అవమానాన్ని ఆపలేకపోయాం. చేతకాని వాళ్ళమై నిలబడిపోయాం అత్తయ్య గారు, నిలబడిపోయాం. శరణ్య, బాధపడకమ్మా. కొన్నిసార్లు మనం చేయని తప్పుకి శిక్ష అనుభవించాల్సొస్తుంది. పడిన శిక్ష గురించి నాకేం బాధ లేదమ్మా. కానీ తన అమాయకత్వంతో దామిని తీసుకునే నిర్ణయాలు తన జీవితాన్నే ఎక్కడ చిదిమేస్తాయేమోనని నాకు చాలా భయం వేస్తోంది. ఆ బాధేనమ్మా ఇప్పుడు నాలో ఉన్నది. అయినా నా జీవితంలో నా కుటుంబం కోసం ఎన్నో అవమానాల్ని ఎదుర్కొన్నాను. ఈ అవమానం కూడా నా కుటుంబం కోసమేగా, భరించలేనా? కానీ దామిని జీవితం పాడైపోతే మాత్రం నా వల్ల కాదమ్మా, నా వల్ల కాదు. తన విషయంలో తల్లిగా నేను ఫెయిల్ అవ్వకూడదు, దామిని కష్టాల వలలో చిక్కుకోకూడదు. నా బిడ్డకి ఏం కాకూడదు.
దామిని అంతా ఓకేనా? హా సుందరం, డబ్బు నగలు కూడా తీసేసుకున్నాను. నువ్వు సూపర్ అమ్మే. అవి జాగ్రత్తగా ప్యాకింగ్ చేసుకుని ఎవ్వరి కంట పడకుండా నువ్వు వచ్చేసేయ్. రేపు పొద్దున్నే గుళ్ళో మనం పెళ్లి చేసేసుకుందాం. హా, అలాగే సుందరం. పంతులు గారు, చెప్పండమ్మా. అమ్మాయి రాగానే పెళ్లిని 10 నిమిషాల్లో ముగించేయాలి. మంత్రాలు అది ఇది అంటూ టైం వేస్ట్ చేశారు, జాగ్రత్త. ఆ, అలాగేనమ్మా. రే, ఇది ఇంకా రాలేదేంట్రా? అక్కాయ్, అదిగో దామిని వచ్చేస్తున్నదే. అమ్మే, ఇక్కడ మేమంతా నీకోసమే వెయిటింగో. త్వరగా పోయి రెడీ అయ్యేసిరా. దామిని, ముహూర్తానికి ఎంతో టైం లేదు, నువ్వు త్వరగా రావాలి. అలాగే కానీ ఏం పర్వాలేదుగా. మా ఇంట్లో ఏం ప్రాబ్లం అవ్వదు కదా. ఇది నీ జీవితం, నీకిష్టమైనట్టుగా నువ్వు బతకాలి. నువ్వు ఈ పని చేస్తున్నందుకు నీ కుటుంబం నిన్ను ఇవాళ కాదనుకుంటుందేమో కాని ఏదో ఒకరోజు పరిస్థితులన్నీ సర్దుకుని వాళ్లే నిన్ను ఇంట్లోకి హారతిచ్చి మరీ ఆహ్వానిస్తారు.